నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫా అంట వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూశారా? పోస్టర్స్కి కటౌట్లకి పొట్టేళ్లు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం. ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలన, ఈ విషయం కూడా ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడికి పోయినా కూడా దీన్ని కూడా తీసుకున్నాను. నేను దగ్గర మీకు